ఓం నమో వెంకటేశాయ. శ్రీరామం జనక్షితీశ్వర సుతావక్త్రాంబుజాహారిణం శ్రీమద్భానుకులాబ్ధికౌస్తుభమణిం శ్రీరత్నవక్షస్థలం శ్రీకంఠాద్యమరోహరత్నముకుటాలంకారపాదాంబుజం శ్రీవత్సోజ్వలమింద్రనీలసదృశం శ్రీరామచంద్రం భజే. అనేక రత్నాల మధ్య కౌస్తుభమణి వలె రాజసమూహంలో విశిష్టంగా వెలుగొందేవాడు, శ్రీవత్సాన్ని వక్షస్థలంలో ధరించినవాడు, స్వయంవరంలో ఎవరికీ సాధ్యం కాని ధనుర్భంగాన్ని గావించి సీతాదేవి పాణిగ్రహాన్ని చేసినవాడు, దేవాది దేవతలచే నమస్కృతుడైన శ్రీరామునికి తదభిన్న శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరిస్తూ ఆ స్వామి యొక్క దయా విశేషం చేత ప్రపంచ ప్రజలందరూ కూడా ధర్మ మార్గంలో ఉండాలి అనే ఒక సత్సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమంలో ఈరోజు మనం శ్రీ గురు ధ్యానాదులను అలాగే సత్సంకల్ప వాక్యాలను సమిష్టిగా పలుకుతూ శుభారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం పంచోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూతా రామసాగరగామిని. పునాతి భువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్. పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. మహతే వాంబువేగేన భిన్నశ్చేతుర్జలాగమే దురావాపం త్వదన్యేన రాజ్యఖండమిదం మహతు. చిత్రకూట పర్వతంలో పర్ణశాల వద్ద రామ భరతుల యొక్క సంవాదం జరుగుతూ ఉన్నది. అంటే వారిరువురు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒకరిని మించి ఒకరు ధర్మములు చెబుతూ, ఒకరిని మించి ఒకరు యుక్తులను చెబుతూ మరి వారి వారి పక్షమును చాలా బలంగా తెలియజేస్తూ ఉన్నారు. అన్నయ్య, నీవు తప్పనిసరిగా ఈ వనవాసాన్ని విడిచిపెట్టి పట్టాభిషేకం చేసుకోవాలి, మరి అయోధ్య నగరానికి రావాలి అని అంటే, లేదు నాయన, తల్లిదండ్రుల మాటను వినకుండా దానికి వ్యతిరేకంగా చేసేది ఏదైనా సరే అది అధర్మమే అవుతుంది కదా. మరి మన తండ్రి దశరథ మహారాజు ఆయన మాటకు ఈ లోకంలో ఎదురే లేదు. లోకంలో ఎదురే లేనటువంటి ఆయన మాటను కుటుంబంలో ఉన్నటువంటి మనమే పాటించకపోతే లోకంలో ఆయన పరువేంగాను అని అన్నట్లుగా, మరి అంతేకాదు తల్లి వరమును అడిగింది, వారిరువురి మాటను కూడా వినడము మన కర్తవ్యం. అంతేకాదు తండ్రి గారు ఏది చెప్పారో అది పాటించటమే నాకు ఇష్టము తప్ప అంతకు మించి నాకు ఈ లోకమంతటికి కూడా ఆధిపత్యాన్ని, లేకపోతే ఇంద్ర పదవిని, ఇటువంటివి ఏవి ఇస్తారన్నా సరే నాకు అవేమీ అవసరం లేదు. తండ్రి మాట వినడమే సర్వలోకేశ్వర భావమప్యహం నహితం అని అంటూ తండ్రి మాట వినడమే నాకు ఇష్టం తప్ప ఇక సమస్త లోకములకు నాయకుడిని చేస్తానన్నా సరే నాకు అవేమీ అవసరం లేదు అని అనేటప్పటికీ భరతుడు మరి ఇలా వాళ్ళు మాట్లాడుకుంటుంటేనే ఆ రాత్రి గడిచిపోయింది. ఇంతలో మరి భరతుడు మరలా ఆలోచిస్తున్నాడు. ఎవరూ ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే మాట్లాడగలిగినటువంటి శక్తి ఎవరికి లేదు అని అందరూ కూడా, అంటే దశరథ మహారాజుకు కూడా సలహాలు ఇచ్చేటటువంటి వారు, సూచనలు ఇచ్చేటటువంటి వారు అయినా పెద్దలు, అంటే జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, శాస్త్రాదులన్నీ జరిగినటువంటి విద్యావృద్ధులు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు. కానీ రాముడు భరతుడు మాట్లాడుకునే మాటలన్నీ విన్న తర్వాత అబ్బే, మన శాస్త్ర పాండిత్యం కానీ, మన వయస్సు కానీ, మన అనుభవం కానీ ఇవేమీ రాముడి దగ్గర, భరతుడి దగ్గర ఇవేమీ పనిచేయవు. మనం ఏది చెప్పినా సరే సమాధానం చెప్పడానికి రాముడు సిద్ధంగా ఉంటాడు. వక్త వాచస్పతిర్యథ అని అందరూ కూడా చాలా మౌనంగా ఉండిపోయారు. కానీ భరతుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. సరే అన్నయ్య, తండ్రి గారు చెప్పిన మాటను విని రాజ్యాన్ని నేను స్వీకరిస్తాను. అదే రాజ్యాన్ని నీకు నేను నీ పాదాల చెంత ఉంచుతాను. ఎందుకు అంటే నీకు సేవకుడిని, తమ్ముడిని, దాసుడిని, శిష్యుడిని అయినటువంటి నా సొమ్ము నీది కాదా? నాకు ప్రాప్తించినటువంటిది నీకు కాదా? అలాగే నాకు వచ్చినటువంటి ఈ రాజ్యాన్ని నేను నీకు ఇస్తాను, నీవే స్వీకరించు అని చెప్పి అంటూ, నేను స్వతంత్రుడని కాదు,
నువ్వు స్వతంత్రుడివి, నేను నీకు పరతంత్రుణ్ణి, నేను నీకు దాసుణ్ణి, నాకు చెందినది ప్రతిదీ కూడా అది నీదే అనే భావనను అంటే చూడండి ఇక్కడ పూర్తిగా శరణాగతి చేయడం అంటారు. ఇలా శరణాగతితోటి భరతుడు రాముణ్ణి ప్రార్థించి ఇంకా ఇప్పుడు కేవలం శరణాగతి చేయటమే కాదు, ఇది అత్యవసరము. అంటే నీవు పట్టాభిషిక్తుడు అవ్వటం, రాముడితో అంటున్నాడు, నీవు పట్టాభిషిక్తుడు అవ్వటం అత్యవసరము, ఆపద్ధర్మము. సామాన్యమైన ధర్మములు స్మృతులు ఇవి ఏవి ఎలా ఉన్నా ఆపద్ధర్మం అనేది విశేషంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆపద్ధర్మాన్ని మాత్రము పాటించి తీరాలి. అబ్బెబ్బే కుదరదు, ధర్మం సామాన్య ధర్మం ఈ విధంగా చెప్పింది అంటే ఆ సందర్భంలో పాటించవలసిన ఆపద్ధర్మాన్ని పాటించకపోతే సర్వనాశనం అయిపోతుంది. అందుకని ఇక్కడ ఆపద్ధర్మంగా ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఆపద్ధర్మంగా అత్యవసర పరిస్థితిగా నీవు పట్టాభిషిక్తుడివి కావాలన్నయ్య అంటూ ఒక చక్కటి ఉదాహరణతోటి చెబుతూ ఉన్నాడు. ఏమని అంటే రాజ్యము, ఈ రాజ్యపాలన అనేది నీటి వంటిది, అంటే పూర్తిగా నీటితో నిండినటువంటి నది వంటిది. మరి ఆ నీటిని అదుపు చేయటానికి రాజకీయము, రాజతంత్రము, రాజ్యాంగం ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఆనకట్టల వంటివి. అంటే ఆ నీరు ఎంతవరకు ప్రవహించాలో అంతవరకే ప్రవహించాలి, అలాగే వరదలు వచ్చి మిగతావన్నీ కొట్టుకుపోకుండా ఉండాలి అన్నట్లుగా ఆ నీటిని ఆనకట్టలతోటి కట్టి అదుపు చేస్తారు. ఎప్పుడైతే ఆ ఆనకట్ట తెగిందో ఇంకా అప్పుడు ఆ నీటికి హద్దు అదుపు ఉండవు. తద్వారా అవి మొత్తం ప్రవహించేసి అందరినీ కూడా జలమయం చేసి అందరినీ ఇబ్బంది పెడుతుంది. రాజ్యం కూడా అంతే అన్నయ్య అని అంటూ జలాగమే వర్షాకాలంలో అంటే మహతా అంబువేగైన తీవ్రమైనటువంటి నీటి ప్రవాహం వలన, జలప్రవాహంతో వేగం వలన భిన్న సేతు ఇవ తెగిపోయినటువంటి ఆనకట్టలాగా, వంతెనలాగా ఇప్పుడు అయోధ్యానగరం యొక్క పరిస్థితి అయిపోయినది. మహతత్వన్యేన దురావాపం, అటువంటి ఆనకట్టను అదుపు చేయటం నీకు తప్ప వేరే వారికి ఎవరికి కూడా వీలు కాదు, అంతటి సమర్థులు ఎవరు లేరు. అంతే కదా, నది బాగా ప్రవహించి వేగంతో ఆనకట్ట దిగింది అంటే దోషుడు దోషికి వెళ్ళి ఇసుక వేస్తాను, కాస్త మట్టి వేస్తాను అంటే ఆ ప్రవాహం ఎక్కడాగేను. దానికి బలమైనటువంటి అడ్డుకట్ట వేయగలగాలి. అలా వేయగలిగినటువంటి వాడు సమర్థుడై ఉండాలి, సమర్థతతో వాడు తెలివితేటలు ఇవన్నీ కూడా ఉండాలి. ఇప్పుడు మన పరిస్థితి, మన రాజ్యం పరిస్థితి కూడా ఆనకట్ట తెగినటువంటి నదిలాగా, అంటే నదీ ప్రవాహానికి తెగినటువంటి ఆనకట్టలాగా అయోధ్యానగరం యొక్క పరిస్థితి మారింది. మరి అంటే ఆనకట్ట తెగటం అంటే ఆనకట్టలాగా ఉన్నటువంటి వాడు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజు గతించడంతో అయోధ్యానగరానికి ఆధారము, హద్దు ఇవేమీ కూడా లేకుండా పోయాయి. దానితోటి అందరూ అనాథలైపోయి చెల్లాచెదురైపోయి ఎటు పడితే అటు వెళ్ళేటటువంటి పరిస్థితికి మేమందరం వచ్చేసాము. ఇటువంటి ఆపత్కర పరిస్థితుల్లో మమ్మల్ని అందరినీ కూడా పరిపాలించగలిగిన వాడివి, రాజ్యాంగాన్ని అదేవిధంగా రాజతంత్రాన్ని అదుపు చేసి ఆ ప్రజల రాజ్యాన్ని స్వాధీనం చేసుకుని పరిపాలించగలిగిన సామర్థ్యం కలిగిన వాడివి నీవొక్కడవే. కావున నీవే ఇప్పుడు సమర్థుడు అయినటువంటి నీవు ఈ ఆపత్కర సమయంలో నేను చెయ్యను అని చెప్పి ఇలాగా చేతులు కట్టుకుని కూర్చోవటం ధర్మము కాదు. కావున సామాన్య ధర్మమును నీవు చెప్పిన ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా విశేష ధర్మమైనటువంటి ఆపద్ధర్మాన్ని, అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అయినా సరే నీవు మరి అయోధ్యానగరానికి వచ్చి సింహాసనాన్ని అధిష్ఠించి మమ్మల్ని అందరినీ పాలించి మరలా ఆ కోసల దేశాన్ని యథాపూర్వంగా పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అన్నయ్య అని చెప్పి ఇలాగా అంటూ, అంటే మామూలు ధర్మానికి మాట వినలేదని ఇప్పుడు ఆపద్ధర్మంగా చెబుతూ ఉన్నాడనమాట. చెబుతూ ఇంకో మాట అంటున్నాడు, సరే నాయన ఆపద్ధర్మం అని అంటున్నావు, నువ్వు సామాన్యుడివా? నువ్వేమైనా సకల శాస్త్రాలు చదివిన వాడివి, గొప్ప ధనుర్విద్యా పారంగతుడివి, బలపరాక్రమాలు కలిగిన వాడివి. ఆ రక్షించడము, ఆనకట్ట తగినటువంటి నది ప్రవాహం వల్ల తగినటువంటి ఆనకట్టను ఏ విధంగా అయితే మరలా పునర్నిర్మిస్తారో, దశరథుడు గతించినటువంటి ఆ అయోధ్యానగరాన్ని కూడా నీవు రాజువయ్యి మరలా పునర్నిర్మించు, మరలా రాజ్యాంగాన్ని ఆ పాలనను గాడిలో పెట్టు, మరలా చక్కగా పరిపాలించవచ్చు కదా అని రాముడు అంటాడని దానికి కూడా సమాధానం చెప్పేస్తున్నాడు.
ఆ సమర్థత నీకు మాత్రమే ఉన్నది, నాకు లేదు అనే విషయాన్ని నిశ్చయంగాను అదేవిధంగా స్పష్టంగా ఉదాహరణపూర్వకంగా చెబుతున్నాడు. ఏమంటున్నాడు? గతం ఖర ఇవాశ్వస్య తార్క్ష్యస్యేవ పతత్రిణః అనుగంతుం న శక్తిర్మే గతింతవ మహీపతే. అక్కడ ఎటువంటి ఉదాహరణ చెబుతున్నాడో చూడండి. ఇక్కడ రాజ్యము తాను పరిపాలించడానికి, ఆ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి శక్తి తనకు లేదు అనే విషయం చెబుతున్నాడు. అదేమిటయ్యా, నువ్వు నేను ఇద్దరము కూడా ఇక్ష్వాకు వంశంలో జన్మించిన వారము, అదే దశరథ మహారాజుకు జన్మించినటువంటి వారం, మనిద్దరిలో నాకు శక్తి ఉందంటే నీకు ఉన్నట్లే కదా అని అంటాడని చక్కటి ఉదాహరణ చెబుతున్నాడు. చూడండి ఎలా అంటున్నాడు. గుర్రము గాడిద రెండూ కూడా ఒకే వర్గానికి చెందినటువంటివి. గరుత్మంతుడు సామాన్యమైనటువంటి పక్షి, ఈ రెండూ కూడా పక్షి జాతికి చెందినటువంటివే. అలాగే నువ్వు నేను ఇద్దరము కూడా ఇక్ష్వాకు వంశానికి చెందిన వారిమే, అలాగే దశరథ మహారాజుకి సంతానంగా ఉన్నవారిమే. అయినప్పటికీ కూడా నీ శక్తి వేరన్నయ్యా, నా శక్తి వేరు అని చెబుతూ ఇక్కడ మరి తన యొక్క ఆధమర్యం అంటే తాను సమర్థుడిని కాదు, రాముడే సమర్థుడనే విషయాన్ని ఎలా ప్రతిపాదిస్తున్నాడు. అశ్వస్య గతిం అనుగంతం ఖరహ ఇవ. అశ్వం పరిగెత్తినట్లుగా అశ్వం యొక్క వేగాన్ని అందుకోవడానికి గాడిద పరిగెడితే ఆ వేగాన్ని అందుకోగలదా? అందుకోలేదు కదా. అలాగే తార్క్ష్యస్య గతిం అనుగంతుం పతత్రిణః ఇవ. గరుత్మంతుడి యొక్క వేగాన్ని అందుకోవడానికి సామాన్యమైనటువంటి పక్షికి ఏ విధంగా అయితే వీలు కాదో, అలాగే మహీపతే తవ గతిం అనుగంతుం మే శక్తి నాస్తి. రామచంద్ర ప్రభో, నీ యొక్క శక్తిని, నీ సామర్థ్యాన్ని అనుసరించడానికి, ఆ విధంగా చేయడానికి నాకు అంతటి సామర్థ్యం అనేది లేనే లేదు అని చెప్పి సోదాహరణంగా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఇక్కడ భరతుడు. అంతే కదా. అంటే ఇక్కడ భరతుడు కూడా సమర్థుడే అయినప్పటికీ కూడా తనకంటే సమర్థుడు రామచంద్రుడు, అంతకు మించినటువంటి సమర్థుడు వేరే వాడెవరు లేరు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ తన దాసత్వాన్ని, రాముని యొక్క స్వామిత్వాన్ని కూడా ప్రతిపాదిస్తూ ఉన్నాడు. సాధారణంగా కూడా హంస శ్వేత బక శ్వేత కోభేద బకహంసయో నీరక్షీర వివేకేతు హంసో హంస బకో బక అని చెప్పినట్లుగా హంస తెల్లగా ఉంటుంది, కొంగ తెల్లగానే ఉంటుంది. రెండు దూరం నుంచి చూస్తూ ఉంటే ఒకే రకంగా ఉంటాయి. కానీ పాలను నీటిని వేరు చేసేటటువంటి ఆ శక్తి చాకచక్యము హంసకు మాత్రమే ఉన్నది, కొంగకు లేదు. అదేవిధంగా కొంతమందిని మనం అసమర్థులుగా భావిస్తూ ఉంటాం, కానీ వారిలో కూడా సమర్థత ఉంటుంది. దానికి కూడా మనకు శాస్త్రం చెప్పింది. కాకః కృష్ణః పికః కృష్ణః కోభేదః పికకాకయో వసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః అని చెప్పి, కాకి నల్లగానే ఉంటుంది, కోకిల కూడా నల్లగానే ఉంటుంది. మరి రెండిటికి తేడా ఏమిటండి అని అంటే, వసంతకాలం వచ్చినప్పుడు ఆ కోత కూసినప్పుడు తెలుస్తుంది. కోకిల కోకిలే, కాకి కాకే అని చెప్పి ఆ కోకిల గొంతులో ఉండే మాధుర్యం తెలుస్తుంది. ఇక్కడ భరతుడు కూడా చెబుతూ ఉన్నాడు, అన్నయ్య నువ్వు నేను ఒకే వంశంలో వారిమేని ఉద్దేశ్యంతో నేను కూడా సమర్థుడని అనుకుంటున్నావేమో. గుర్రము యొక్క వేగాన్ని గార్ధవము అనుసరించి అంత వేగంగా పరిగెత్తలేదు. గరుత్మంతుడి యొక్క వేగాన్ని సామాన్యమైన పక్షి అందుకోలేదు. అలాగే సర్వసమర్థుడమైనటువంటి ఉన్నటువంటి సామర్థ్యం నాకు లేదు, అంతటి సామర్థ్యం నాకు లేదు. పైగా ఆ అయోధ్యానగరాన్ని పరిపాలించేటటువంటి సమర్థుడివి నీవే. కావున మరి ఈ అత్యవసర పరిస్థితిలో నీవు వచ్చి అయోధ్యానగరాన్ని పరిపాలించవయ్యా అని చెప్పి అంటూ, సుజీవం నిత్యతస్తస్య యప్పరైరుపజీవ్యతే రామతేన తు దుర్జీవం యప్పరానుపజీవతి. ఇంకా అంటూ ఉన్నాడు, స్వయం ప్రకాశంగా స్వశక్తితో ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఎప్పుడూ కూడా ధైర్యము, అదేవిధంగా సమర్థత, ఆ సమర్థతతో కూడినటువంటి ధైర్యం అనేది ఉంటుంది. అలా కాకుండా తనకు సమర్థత లేకుండా ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడుతూ ఉండేవాడు, ఆ ఆధారపడి ఆయా కార్యములన్నీ కూడా చక్కబెట్టుకునేవాడికి
కాలం అనుకూలించినంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఆ సమర్థించేవాడు సహాయం చేసేవాడు లేనప్పుడు వీడి యొక్క విషయం బయటపడిపోతుంది. అసమర్థత అనేది అందరికీ తెలిసిపోతుంది. అది దినదినగండ నూరేళ్ల ఆయుష్లాగా ఉంటూ ఉంటుంది. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీకు శక్తి లేకపోతే ఇంకెవరైనా సరే, మరి ఇక్కడ రాముడు అనొచ్చు, నాయనా నువ్వు శక్తి లేదంటున్నావు కదా, ఇంకెవరినైనా నిలబెట్టు, ఎవరినైనా నిలబెట్టి నీవు అతనికి ఆధారంగా ఉండి ఎవరితో అయినా పరిపాలించు అని అనొచ్చు. లేకపోతే భరతుడే ఇక్కడ, అన్నయ్య నీకు శక్తి, నువ్వు రాలేకపోతే కనుక నీ తరపున ఎవరైనా నీవు అక్కడ రాజ్యంలో ఉంచు తప్ప నాకు మాత్రము శక్తి లేదు అని చెప్పి అనొచ్చు కదా. ఆ విషయాన్ని ఇక్కడ ప్రతిపాదిస్తూ రామచంద్ర, యహ పరై నిత్యశః ఉపజీవ్యతే, ఎవడైతే ఇతరుల చేత రక్షించబడుతూ ఇతరుల మీద ఆధారపడి తన కార్యములను నిర్వర్తించుకుంటూ ఉంటాడో, అంటే ఏమిటి, ఇతరుల యొక్క సహాయము ఇతరుల మీద ఆధారపడకుండా వీడి కార్యములను నిర్వర్తించుకోలేడో అతడిది దుర్భరమైనటువంటి జీవనము. ఎందుకంటే అంటుంటారు పరాన్న జీవులు అని అంటూ ఉంటారు. అంటే ఏమిటి, అవి స్వశక్తితోటి ఆహారాన్ని సంపాదించుకోలేవు. ఇతర జంతువులు సంపాదించినటువంటి ఆహారాన్ని అవి తినగా మిగిలిందో లేకపోతే తింటూ వదిలిపెట్టినటువంటి వాటినో ఇవి వెళ్ళి తింటూ ఉంటాయి. జంతువుల్లో కూడా చూస్తూ ఉంటాం. ఈ పరాన్న జీవులకి వాటికి వేటాడటం కానీ ప్రయత్నించడం కానీ ఆ శక్తి సామర్థ్యాలు లేవు. కేవలము ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాయి. అలాగా ఇతరుల మీద ఆధారపడుతూ తమ కార్యములను చక్కబెట్టుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిది దుర్భరమైనటువంటి జీవనము. తస్య సుజీవం యప్పరాన్ ఉపజీవయతి. మరి సుఖకరమైనటువంటి చక్కటి జీవితం ఎవరిది అంటే, ఎవరైతే ఇతరులకు సహాయపడుతూ ఉంటాడో, తన పనులు తన స్వయం స్వశక్తితోటి తాను చేసుకుంటూ తన స్వశక్తితోటి ఇతరుల యొక్క కార్యములను కూడా ఎవరైతే నిర్వర్తించగలుగుతాడో అతడిది నిజమైనటువంటి జీవితము, సుఖకరమైనటువంటి జీవితము. మరి రామచంద్ర, నీవు స్వశక్తితోటి నీ కార్యములను నీవు చక్కబెట్టుకోగలుగుతావు. అదే నీ స్వశక్తితోటే అందరికీ కూడా సహాయం చేయగలుగుతావు. కావున నీ జీవితం అనేది సుజీవితం, నీది చక్కటి జీవితం. నేను అలాంటి వాడిని కాదు. నేను నీ మీద ఆధారపడి ఉన్నటువంటి వాడిని. నీ శక్తితోటే నేను రాజ్యాన్ని పరిపాలించాలి. అలాగా నాది దుష్కరమైనటువంటి జీవితం. కావున సమర్థత, అదేవిధంగా పరిపాలన చాతుర్యము, బుద్ధిశక్తి ఇవన్నీ కలిగినటువంటి నీవే అయోధ్యానగరాన్ని, ఈ కోసల దేశాన్ని పరిపాలించడానికి అర్హుడవు. పరతంత్రుడైనటువంటి దాసుడనైనటువంటి నేను ఆ విధంగా పరిపాలించలేను అని చెప్పి అంటూ, మరి తండ్రి గారి యొక్క ఆంతర్యాన్ని కూడా ఆవిష్కరిస్తూ, ఇంతకుముందు అన్నావు కదన్నయ్య, నాన్నగారు చెప్పిన మాట వినాలి, నాన్నగారు చెప్పిన మాట వినాలి, ఆయన మాటకు నేను ఎదురు చెప్పను, దానికోసం నేను ఏదైనా వదులుకుంటాను అంటున్నావు కదా. అసలు తండ్రి మనస్సులో ఏమున్నదో నీకు తెలియదా అన్నయ్య అని అంటూ, యథాతురోపితో వృక్ష పురుషేణ వివర్ధితః హ్రస్వకేణ దురారోహో రూఢస్కందో మహాద్రుమః అని చెబుతూ 3 శ్లోకాలకి కూడా ఒకే అన్వయంగా చెబుతున్నారు. ఇక్కడ ఈ మొదటి శ్లోకంలో ఇక్కడ యథాతు రోపితో వృక్ష పురుషేణ వివర్ధితః హ్రస్వకేణ దురారోహో రూఢస్కందో మహాద్రుమః అని అంటూ, నువ్వు మమ్మల్ని రక్షించటము, నువ్వు రాజ్యాన్ని గ్రహించి పట్టాభిషిక్తుడవై రాజ్యాన్ని గ్రహించడమే సముచితమైనటువంటిది. ఇది కేవలం మా ఆకాంక్ష కాదు, తండ్రి గారి యొక్క ఆకాంక్ష కూడా అనే విషయాన్ని చెబుతూ, ఏ విధంగా అయితే యథా పురుషేణ రోపిత వృక్ష, ఒకానొక మనిషి పురుషుడు విత్తనాన్ని నాటి దానికి ప్రతిరోజు కూడా నీరు పోస్తూ పాదు చేసి దానికి రక్షణ కల్పించి పెంచి పోషించాడు. అతడు ఆ చెట్టు హ్రస్వకైన పొట్టివాడైనటువంటి అతని కంటే కూడా చాలా ఎత్తుగా ఎదిగింది. అంటే పొట్టివాడైనటువంటి వాడు విత్తనం నాటి దాన్ని పెంచి పోషిస్తే ఇతని కంటే ఎత్తు ఎదిగింది. ఎంత ఎత్తు ఎదిగింది అంటే దురారోహ, కనీసం ఆ నాటినటువంటి వాడు ఎక్కలేనంతగా ఆ చెట్టు అంత ఎత్తు ఎదిగిందిట. ఎదిగినటువంటిది రూఢస్కంద, బాగా లావై కొమ్మలు కలిగినది, మహాద్రుమః, శాఖోపశాఖలుగా విస్తరించినటువంటి పెద్ద మహావృక్షంగా మారింది.
సంతోషమే కదా. ఎవరైతే నాటాడో ఆ నాటినటువంటి వాడు నేను నాటిన వృక్షం ఇంత పెద్దదయిందా అని చెప్పి ఆనందిస్తాడు కదా. అయితే సయథా పుష్పితో భూత్వా ఫలాని న విదర్శయేతు సతాం నానుభవేత్ ప్రీతిం యస్య హేతో ప్రరోపితః. సాధారణంగా మొక్కను ఎందుకు నాటుతారు? ఆ మొక్క ఎదిగి పెద్దదై పుష్పించి ఫలిస్తుంది. ఆ ఫలములను ఆస్వాదించాలి. ఆ ఫలములను నేను ఆస్వాదించలేకపోయినా నా తర్వాత వారైనా సరే ఆస్వాదించాలి అనే ఉద్దేశ్యంతో ఫలమును దృష్టిలో పెట్టుకుని చెట్టుని నాటుతాం. అంతే కదండి. మామిడి మొక్కను ఎందుకు నాడుతున్నావు అంటే నేను మామిడికాయలు తినడం కోసం చిన్నపిల్లలు చెబుతూ ఉంటారు మామిడికాయలు వస్తాయండి అని చెప్పి. అంటే ఏమిటి? మొక్కను నాటాము అంటే దాంట్లో ఉన్నటువంటి ఫలము కోసమే. అది ఇప్పుడు వచ్చే ఫలం కావచ్చు, తర్వాత భావితరాల వారికి అందే ఫలం కావచ్చు. మరి ఆ విధంగా ఫలము కోసం నాటినటువంటి ఆ చెట్టు సహ వృక్ష యథా పుష్పిత పెరిగి పెద్దదై పుష్పించి ఫలాన్ని నవిదర్శయేత్. ఒకవేళ ఫలములను గనక ఇవ్వకపోయినట్లయితే విత్తును నాటి దాన్ని పెంచి పోషించి పాదు చేసి రక్షించి ఎదిగిన తర్వాత ఆనందించి పుష్పములు రాగానే అబ్బా పుష్పములు వచ్చేసాయి ఇంకా మనకు ఫలములు అందబోతున్నాయి అని చెప్పి అది పుట్టినప్పుడంటే దాన్ని పెంచినప్పటి నుంచి నాటినప్పటి నుండి ఎదిగే వరకు ఎదురు చూచినటువంటి వాడికి అది పుష్పించడంతో ఆగిపోయి ఫలములను గనక ఇవ్వకపోతే ఆ నాటినటువంటి యజమాని ఎంతటి బాధపడతాడు, ఎంతగా అతని యొక్క మనసు క్షోభిస్తుంది. యస్య ప్రరోపిత తాం ప్రీతిం నానుభవేత్. ఎవడైతే ఆ మొక్కను నాటాడో అతడు ఆ ఫలములను పొందేటటువంటి అదృష్టానికి నోచుకోకపోతే, ఆ ఫలములను పొందకపోతే ఆనందించగలుగుతాడా? ఎంతటి దుఃఖాన్ని పొందగలుగుతాడు అని అంటున్నాడు. ఏషోపమా మహాబాహో తమర్థం వేత్తుమర్హసి యది త్వమస్మాన్ వృషభో భర్త భృత్యాన్న శాధి. అన్నయ్య, ఇప్పుడు అయోధ్యానగరంలో దశరథ మహారాజు యొక్క పరిస్థితి ఇలాగే అయ్యింది. ఏమిటంటే దానికి చెబుతున్నాడు, యది వృషభ భర్తాత్మస్మాన్ నశాధి. రామచంద్ర, నీవు కనుక ఆ అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించి మమ్మల్ని కనుక పరిపాలించకపోతే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఉదాహరణ, అదే ఉదాహరణ మనం తీసుకోవలసి వస్తుంది అని అంటున్నాడు. ఏమిటి అని అంటే, ఇక్కడ మొక్కను నాటినటువంటి వాడు ఫలమును కోరుకుంటూ ఎక్కువ కాలం అంటే దాని మీదే ఆశతోటి కాలం గడుపుతూ అదే ప్రాణంగా బతుకుతూ పుష్పించే వరకు వచ్చి ఫలాల్ని కనుక ఇవ్వకపోతే ఎంత మనసు క్షోభించి బాధపడతాడో, అదేవిధంగా దశరథ మహారాజు యజ్ఞయాగాదులు చేసి ఎంతో కష్టపడి రామచంద్రుడు నీకు జన్మనిచ్చాడు. అలా జన్మనిచ్చినటువంటి నిన్ను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పోషించాడు. మరి ఎదిగినటువంటి నిన్ను చూచి నా కుమారుడు నాకంటే గొప్పవాడుగా ఎదిగాడు, నాకంటే గుణవంతుడిగా అయ్యాడు అని చెప్పి ప్రజలందరూ కూడా పొగుడుతూ ఉంటే నిన్ను చూసుకుని ఆయన ఎంతో మురిసిపోయాడు. మురిసిపోయినటువంటి ఆయన మరి నీకు పట్టాభిషేకాన్ని సంకల్పించాడు. అయితే మరి కైకేయి మూలంగా ఆ పట్టాభిషేకం ఆగిపోయినది. రామచంద్రుని యొక్క బాల్యంలో రాముణ్ణి చూస్తున్నటువంటి దశరథ మహారాజు ఇతడు చక్రవర్తి అయి నన్ను మన రాజ్యాన్ని పరిపాలిస్తూ నాకంటే గొప్ప పేరు పొందినప్పుడు అంతకు మించినటువంటి ఆనందం ఇంకేముంటుంది అని చెప్పి రాముడు రాజవుతాడు, అందరినీ పరిపాలిస్తాడు అని ఆ ఫలమును దృష్టిలో పెట్టుకుని దశరథ మహారాజు జీవిస్తూ ఉన్నాడు, రాముణ్ణి చూచి ఆనందిస్తూ ఉన్నాడు. కానీ పట్టాభిషేకాన్ని ప్రకటించిన తర్వాత పట్టాభిషేకం ఆగిపోయినది, రాముడు వనవాసానికి వచ్చేశాడు. అంటే రాముడు పుట్టినప్పటి నుండి కూడా దశరథ మహారాజు ఏ ఫలమునైతే కోరుకున్నాడు, ఏమిటా ఫలం? రాముడు సింహాసనం మీద కూర్చుని ప్రజలందరినీ కూడా పరిపాలించడము అనే ఫలాన్ని దశరథ మహారాజు కోరుకున్నాడు. కానీ ఆ ఫలం వచ్చే సమయానికి ఫలము రాకుండానే రాముడు వనవాసానికి వెళ్ళిపోతే దశరథుని యొక్క మనస్సు ఎంత క్షోభించి ఉంటుంది అంటే, ఇక్కడ మొక్కను ఆరోపించడం, మొక్క మొలవటం అనేది రాముడు జన్మించడము అయితే, ఆ మొక్కను మొనిపించినటువంటి వాడు దశరథుడు. మరి ఆ ఎదిగి పెద్దదవ్వటం
రాముడు పెరిగి పెద్దదవ్వటం, రాముడు పెరిగి పెద్దవాడవటం, వివాహం అవ్వటం ఇవన్నీ కనుక అయినట్లయితే మరి పుష్పించడము అనేది, పట్టాభిషేకాన్ని ప్రకటించడం అనేది పుష్పించడంతో సమానం. మరి అలా పుష్పించినటువంటి వృక్షము ఫలించకుండా ఊరుకున్నట్లుగా మరి ఇక్కడ పట్టాభిషేకాన్ని ప్రకటించిన తర్వాత పట్టాభిషేకం జరగకుండా వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. మరి ఈ విధంగా జీవితాంతము కూడా కష్టపడి కని పెంచి పోషించినటువంటి తండ్రి చివరికి ఆ ఫలాన్ని ఆ పుత్రుని ద్వారా తాను పొందాలి అనుకునేటువంటి ఆ ఆనందాన్ని పొందలేనప్పుడు ఎంతగా కుమిలిపోతాడో, ఎంతగా క్షోభిస్తాడో, ఆ విధమైనటువంటి క్షోభను దశరథ మహారాజు పొందాడు అని చెబుతున్నాడు. అంటే సామాన్యమైనటువంటి ఒకానొక్క మొక్క విషయంలోనే పెంచి పోషించినటువంటి వాడు అది పుష్పించడం వరకు వచ్చి ఆగిపోయి ఫలించకపోతే ఎంత బాధపడతాడో, మరి అదేవిధంగా ఇక్కడ తన కొడుకుని కని పెంచి పోషించి అతడు ప్రయోజకుడు అయిన తర్వాత ఆ దానికి సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలము ఆనందాన్ని కనుక పొందలేకపోతే తండ్రి ఎంతగా క్షోభిస్తాడో, అదిగో అదే విధంగా నీవు కనుక ఆ రాజ్యసింహాసనం మీద కూర్చోకపోతే తండ్రి గారు అంతగా క్షోభిస్తారు. ఇప్పటికీ అలా క్షోభించే కదా, అలా బాధపడే కదా తండ్రి పరలోకానికి అంటే ప్రాణములను కోల్పోయినది. కావున ఆ ప్రాణాలు కోల్పోయిన తర్వాత అయినా సరే తండ్రి గారి యొక్క కోరికను నెరవేర్చాలి కదా అన్నయ్య. అందులోనూ కూడా ఆ తండ్రి గతించడానికి పరోక్షంగా ప్రత్యక్షంగానేమో నా తల్లి అయినటువంటి కైకేయి కారణము, పరోక్షంగానేమో ఆమె అలా వరం కోరడానికి కారణమైనటువంటి నేను. మరి మమ్మల్ని ఆ పాపము నుండి బయటపడి వేయవలసినటువంటి వాడివి నీవు పట్టాభిషిక్తుడవైతే నేను ఆనందిస్తాను, తండ్రి గారు ఆనందిస్తారు. మేము చేసినటువంటి పాపానికి కొంతైనా సరే నిష్కృతి అనేది కలుగుతుంది. కావున అన్నయ్య దయచేసి నీవు పట్టాభిషిక్తుడివి కావాలి అని చెప్పి ఇలాగా మరి భరతుడు అడుగుతూ, శ్రేణయస్వాం మహారాజ పశ్యంత్వగ్ర్యాశ్చ సర్వశః ప్రతపంతమివాదిత్యం రాజ్యే స్థితమరిందమం. మన రాజ్యంలో ఉన్నటువంటి సర్వ సైన్యములు కూడా, ముఖ్యమైనటువంటి సైన్యములన్నీ కూడా నీకు వందనము చేస్తూ నీవు రాజుగా ముందు నడుస్తూ ఉంటే ఆ చతురంగ బలములన్నీ కూడా నీతో పాటు నడుస్తూ ఉంటే చూడాలి అని మేమందరము కూడా ఆశపడుతున్నాం. తండ్రి గారు కూడా ఇదే విషయంలో ఆశపడ్డారు. ప్రతపంత వివాదిత్యం రాజ్యే స్థితమరిందమా అని అంటూ మిట్ట మధ్యాహ్నం ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని యొక్క తేజస్సు అంతటా కూడా ఏ విధంగా అయితే వ్యాపిస్తూ ఉంటుందో అలాగా నీ పరిపాలనతోటి ప్రకాశిస్తున్నటువంటి అయోధ్య నగరమును నేను చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. అంటే అలా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడిలాగా నిన్ను చూడాలి అని కూడా నేను అనుకుంటున్నాను అన్నయ్య, దయచేసి రాజ్యాన్ని స్వీకరించవయ్యా అని అడుగుతూ, తవానుయానే కాకుత్స్థ మత్తానర్దంతు కుంజరా అంతఃపురగతా నార్యః నందంతు సుసమాహితా. ఇంకా అంటున్నాడు, కాకుత్స్థ వంశంలో జన్మించినటువంటి ఓ రామచంద్ర, తవ అనుయానే నువ్వు ఆ విధంగా రాజాధిరాజుగా ముందు వెళుతూ ఉంటే నిన్ను అనుసరించి, అంటే నీవు ఆ పట్టపుటేనుగు మీద కూర్చుని ముందు వెళుతూ ఉంటే నిన్ను అనుసరించి అనేకమైనటువంటి మదించినటువంటి ఏనుగులు నీ వెనకాల వస్తూ ఉంటే, అంతఃపుర స్త్రీలు ఆ రాజమార్గంలో ఉన్నటువంటి ప్రాసాదములను ఎక్కి ఆ ప్రాసాదముల మీద నుంచి నీ మీద పుష్పములను, అక్షతలను, ఆ పేరాలు మొదలైనటువంటి వాటినన్నిటినీ కూడా వాళ్ళు నీ మీద పుష్పవర్షంగా కురిపిస్తూ ఉంటే ఆ సన్నివేశాన్ని చూడాలి అని చెప్పి నేను తహతహలాడుతున్నాను అన్నయ్య. సుసమాహితా నందంతు, అలాగా నిన్ను సేవిస్తూ, మరి ఏనుగులేమో ఆనందంతో ఘీంకారం చేస్తూ విజయధ్వని చేసినట్టుగా అవి ఆనందిస్తూ ఉంటే నీ మీద పుష్పములను చల్లి వీరందరూ కూడా అంతఃపుర స్త్రీలు అదేవిధంగా ప్రజలు ఆనందిస్తూ ఉంటే ఆ ఆనంద హేళను వీక్షించాలి అని చెప్పి నేను కూడా అనుకుంటున్నానన్నయ్య అని చెప్పి అంటూ ఉన్నాడు. మరి ఇదే కదా
అయోధ్యాపురవాసులందరూ కూడా కోరుకున్నది, దశరథ మహారాజు రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తాను, మీ అందరి యొక్క ఉద్దేశ్యం ఏమిటి అంటే విమానం కంపయన్నివ, అక్కడ ఉన్నటువంటి అయోధ్య నగరంలో ఉన్నటువంటి ఆ ఆస్థానంలో ఉన్నటువంటి చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ముక్తకంఠంతో ఆస్థానము యొక్క ఆ సభామండపం యొక్క విమానం పైకప్పు అదిరే విధంగా అందరూ కూడా ఒకే మాట చెప్పారు, ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రావృతాననం. అయ్యా, మేము రాముడు రాజు కావాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము అని అన్నారు. దశరథ మహారాజు ఇలా అనుకుంటున్నాను, ఏం చేద్దాము అంటే సరే అని అంటే సరిపోతుంది. వాళ్ళు సరే అని అనలేదు, మేము కోరుకుంటున్నాము, మాకది వరము లాంటిది, కావున రాముడు రాజు కావాలి అని చెప్పి అడిగారు. అదే మాటను ఇక్కడ భరతుడు కూడా అంటున్నాడు, నీవు ఆ విధంగా రాజువయ్యి నీవు ముందు వెళుతూ ఉంటే పట్టపుటేనుగులన్నీ కూడా వస్తూ అదేవిధంగా నీ మీద వృష్టిని కురిపిస్తూ ఉంటే అంతఃపుర స్త్రీలందరూ ఆ సన్నివేశం చూడాలన్నయ్యా అని అంటూ తస్య సాధ్విత్యమన్యంత నాగరా వివిధా జనా భరతస్య వచశ్రుత్వా రామం ప్రత్యనుయాచతః. ఈ విధంగా భరతుడు మాట్లాడుతూ ఉంటే ఆ చుట్టూ ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా అమాత్యులు, గురువులు, ఈ ప్రజలు వీళ్ళందరూ కూడా బాగుబాగు బాగుబాగు సాధు సాధు అని చెప్పి వాళ్ళందరూ అంటూ ఉన్నారంటే భరతుని యొక్క ఉద్దేశ్యమే మా అందరి యొక్క ఉద్దేశ్యం. శభాష్, బాగా చెప్పావయ్యా, మా అందరి మనస్సులో ఉన్నటువంటి మాటను భరతా నువ్వు ఎంతో బాగా చెప్పావు అన్నట్లుగా వాళ్ళందరూ కూడా రామం ప్రతి అనుయాచత తస్య భరత, రామునితోటి ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి భరతుని యొక్క వచః శ్రుత్వ, మాటను విన్నటువంటి నాగరాహ, ఆ చిత్రకూట పర్వతం దగ్గరికి వచ్చినటువంటి అయోధ్యాపుర ప్రజలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వివిధాహ, ఇంకా అమాత్యులు, గురువులు, వీళ్ళందరూ కూడా పండితులు, వీళ్ళందరూ కూడా జనాహ, జనులు సాధు సాధు బాగుబాగు బాగుబాగు ఎంత బాగా చెప్పావయ్యా అని అంటూ అమన్యత తలచారు. అదేవిధంగా భరతుడు మాట్లాడిన దానికి అందరూ కూడా ఆమోదమే కాదు, అదే మేమందరము కోరుకుంటున్నాము అన్నట్లుగా తమ భావాన్ని వ్యక్తపరిచారు. తమేవ దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం రామః కృతాత్మా భరతం సమాశ్వాసయదాత్మవాన్. ఇదంతా చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు. ఏం మాట్లాడాలి? భరతుడు మాట్లాడేదాంటూ ఏ తప్పున్నది ఏమీ లేదు, అంతా కూడా యుక్తియుక్తంగా ధర్మబద్ధంగా చాలా న్యాయంగా అనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ కూడా రాముడు ఇక్కడ తాను నమ్మినటువంటి ధర్మాన్ని, అందులో ఉన్నటువంటి యుక్తిని, న్యాయమును తాను ప్రతిపాదిస్తూ ఇలా మాట్లాడదు. దుఃఖితం విలపంతం యశస్వినం, తన మూలంగానే తండ్రి గారు గతించాడు, తన మూలంగానే రాముడు పట్టాభిషేకం ఆగిపోయింది, వనవాసానికి రావలసి వచ్చింది, తన మూలంగానే అందరూ ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఇలాగ దుఃఖంతో ఉన్నటువంటి వాడు, బాధపడుతూ ఉన్నటువంటి విలపంతం, బాధపడుతూ ఉన్నటువంటి వాడైన వాడు, యశస్వినం గొప్ప కీర్తిమంతుడైన భరతం ప్రేక్ష్య, ఆ భరతుణ్ణి చూస్తూ ఆనందంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ రామచంద్రమూర్తి ఎటువంటి వాడు, కృతాత్మ, సుశిక్షితమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ బుద్ధికి, అంటే ఆ బుద్ధి కుంటుపడటం కానీ లేకపోతే ఆలోచన రాకపోవటం కానీ ఇటువంటి వ్యవహారం ఏమీ లేదు. సుశిక్షితమైనటువంటి చక్కటి ఆలోచనా శక్తి కలిగిన వాడు. ఆత్మవాన్, ఆత్మవాని అని అంటే వశమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు. అంటే రాగద్వేషాలతోటి లేకపోతే ఆ సందర్భంలో చూచినటువంటి వాటికి వశమైపోయి సరేలే ఈసారికి ఇలా కానిచ్చేద్దాం అనేటటువంటి బుద్ధి కాదు, నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగిన వాడు. వీటికి వశమవ్వనటువంటి ఆత్మవాన్, అటువంటి వాడైన రామచంద్రుడు భరతుణ్ణి సమాశ్వాసయేత, ఆయనని ఓదార్చుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. నాత్మనః కామకారోస్తి పురుషోయమనీశ్వర ఇతరశ్చేతరశ్చైనం కృతాంతః పరికర్షతి. నాయనా భరత, ఇందాకటి నుండి నువ్వు చాలా ఎన్నో విషయాలు చెప్పావు, వాటిల్లో న్యాయము ధర్మము ఉన్నమాట వాస్తవం. కానీ నువ్వు ఇంకో రకంగా అనుకుంటున్నావు. ఏమని?
తండ్రి గారు మరణించడానికి, నా పట్టాభిషేకం ఆగిపోవటానికి, నేను వనవాసానికి రావటానికి కైకేయి కారణము, పరోక్షంగా నీ వంటి భరతుడివి కారణము అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ సుఖస్య దుఃఖస్య నకోపిదాత పరో దదాతీతి కుబుద్ధిరేష అని చెప్పంటుంది శాస్త్రం. మనకు సుఖం వచ్చింది అన్నా, మనకు దుఃఖం కలిగింది అన్నా, అదేదో వాడి వల్ల కలిగింది వీడి వల్ల కలిగింది అనుకుంటే అది పొరపాటు. అదంతా కూడా విధి విలాసం వల్ల జరిగేటటువంటిది అని అంటే చక్కటి వేదాంతమును బోధిస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. ఇవి ఎందుకండి ఈ వేదాంత వాక్యాలు ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు. అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు మనస్సుకి ధైర్యం చెప్పవలసినటువంటి పరిస్థితి కావలసినప్పుడు, ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి వాక్యములే మన మనస్సులో ధైర్యమును నింపి భవిష్యత్తు మీద ఆశను కలిగించి మనం జీవించే విధంగా చేయగలిగినటువంటివి ఈ మాటలే అన్నమాట. అందుకనే రామచంద్రమూర్తి అంటే నిరాశ నిస్పృహలతోటి అపరాధ భావనతో ఉన్నటువంటి భరతునితోటి నీ అపరాధమేమీ లేదు అనే విషయాన్ని తెలియజేస్తూ రాముడు మాట్లాడుతూ, అంటే కైకేయి చేత ప్రేరేపించబడినటువంటి రాజు కానీ లేకపోతే పరోక్షంగా నీవు కానీ నా పట్టాభిషేకం ఆగటానికి లేకపోతే నేను వనవాసానికి రావడానికి కారణము కానే కాదు అని అంటూ, ఆత్మనః కామకారః నాస్తి. జీవునికి అంటే పురుషునికి తనిష్టం వచ్చినట్లుగా తను చెయ్యాలి అనుకుంటే అది కుదిరే వ్యవహారం కాదు. ఎందుకంటే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అని చెప్పి అన్నట్లుగా తాను తలచినటువంటి పని జరిగింది అంటే దానికి దైవం కూడా అనుకూలంగా ఉన్నది అని అర్థం తప్ప అదేదో తన సమర్థత అనుకుంటే అది పొరపాటు. కావున ఇక్కడ అంటున్నాడు, మనిషికి తాను అనుకున్నది అనుకున్నట్లుగా చెయ్యటము అనేది చాలా కష్టము, అది లేనే లేదు. ఎందుకు అంటే అయం పురుష అనీశ్వర, ఈ పురుషుడు పూర్తి సమర్థుడు కాదు, దేని మీద పూర్తి పట్టు కలిగినటువంటి వాడు కాదు, స్వతంత్రుడు కానే కాదు. మరి స్వతంత్రుడు ఎవడు అని అంటే దైవమే, విధియే స్వతంత్రము, స్వతంత్రత కలిగినటువంటిది అంటూ ఇతర కృతాంతః ఏనం పరికర్షతి. దైవమే ఈ కార్యములు అంటే మనిషి సంకల్పించినటువంటి కార్యములు సఫలమయ్యే విధంగా చెయ్యాలి అన్నా, వాటిని సఫలం కాకుండా చేయాలి అన్నా సరే దైవమే కారణము. మరి కైకేయీదేవి అన్నటువంటి మాట జరిగింది అంటే దానికి దైవం కారణం తప్ప ఆమె కారణము అనుకోవటం కాదు. దైవము ఆమె ద్వారా ఈ పని చేయించాడు అని అనుకోవాలి తప్ప ఈమె అపరాధమైనటువంటి అపరాధురాలు, ఈమె అపరాధి అని చెప్పి అనుకోవడానికి వీలు లేదు అని అంటూ, మరి అందుకని అంటారు ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పి అన్నట్లుగా, అలాగా భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని చెప్తుంటూ, మరి యంత్రములను ఏ విధంగా అయితే ఆ యజమాని తనకు ఇష్టం వచ్చినట్లుగా వాటిని తిప్పుతూ ఆడిస్తూ ఉంటాడో అలాగే మనలో ఉన్నటువంటి భగవంతుడే మనల్ని నడిపిస్తూ మన యొక్క కార్యములను సఫలము కానీ విఫలము కానీ చేస్తూ ఉంటాడు. కావున వాటికి కర్త మనము అనుకుంటే అది పొరపాటు అని అంటూ, కావున నాకు కలిగినటువంటి ఈ వనవాసానికి తల్లి అయినటువంటి కైకేయీదేవి కానీ తమ్ముడు అయినటువంటి నీవు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కారణము కాదు. అలా కనిపించేదంతా కూడా మన ఆలోచనే తప్ప అసలు కారణం విధి అనే మాటలు అంటున్నాడు. అంటే ఏమిటి? కైకేయీదేవికి నేనంటే ఎంత ఇష్టమో అంతటి ప్రేమ కలిగినటువంటి పెంచినటువంటి నా మీద ఆమె నా గురించి ఆమె అలా మాట్లాడింది అంటే అది విధి విలాసమే తప్ప ఆమె యొక్క పాపము కాదు అనే విషయాన్ని అంటూ, సర్వే క్షయాంతా నిచయా పతనాంతా సముచ్ఛ్రయా సంయోగా విప్రయోగాంతా మరణాంతంచ జీవితం. ఇంకొక మాట, తండ్రి గారు గతించేశాడు దానికి కారణం నీవు అనుకుంటున్నావు కదా, అది కూడా పొరపాటే. ఎందుకు అంటే పరిహరింపలేనటువంటిది తప్పనిసరిగా అనుభవించవలసినటువంటి విషయముల గురించి ఆలోచించడం, దిగులు పడటం, బాధపడటం అనేది వివేకవంతుల యొక్క లక్షణము కాదు. ఎందుకు అంటే సర్వే నిచయా సర్వే క్షయాంతా, సంపదలన్నీ కూడా నశించేటటువంటివే.
సంపదను ఎంత సంపాదించినప్పటికీ కూడా సంపదలో ఉన్నంతకాలము ఇతరులు ఉండకపోవచ్చు, ఇతడు ఉన్నంతకాలము ఆ సంపదలో ఉండకపోవచ్చు. కావున అక్కడ ఆ సంపదలు నశించడం అనేది తప్పనిసరిగా జరిగేది. అంటే సంపదలు వచ్చాయి అంటే అవి నశించడం కూడా, రావడంతో పాటే నశించడము కూడా వాటికి నిశ్చయించబడి ఉంటుంది. కావున వాటి గురించి ఎక్కువగా విర్రవేగటం కానీ, ఎక్కువగా ఆశ పెట్టుకోవటం కానీ తప్పు అని అంటూ, ఇంకా సముచ్ఛ్రయా పతనాంతా, ఎంత ఎదిగినప్పటికీ, ఎంత పెరిగినప్పటికీ కూడా అవి ఒక కాలం తర్వాత ఒరగటానికే. అంతే కదా, చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా ఎదిగినంత కాలం ఎదుగుతుంది. ఆ తర్వాత ఎప్పుడో ఒరిగిపోతుంది. అంటే ఎదగటం అనేది ఎంత నిజమో ఆ ఒరగటం అనేది కూడా తప్పనిసరిగా జరగవలసింది. కావున ఎదుగుదల మాత్రమే చూచి అది ఒరిగిపోయినప్పుడు బాధపడటం అనేది వివేకవంతుల యొక్క లక్షణం కాదు అంటున్నాడు. అంతేకాదు, సంయోగా విప్రయోగాంతా, కలయిక విడిపోవడం అనే భవిష్యత్తుని కలిగి ఉంటుంది. అంటే ఆ కలయిక అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అని అనుకుంటే అది పొరపాటు అని అంటున్నాడు. అంటే ఏమిటి? తల్లిదండ్రులతో కానీ, భార్యాబిడ్డలతో కానీ, సంపదలతో కానీ, స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, వీళ్ళందరితో ఏర్పడినటువంటి కలయిక ఏదైతే ఉన్నదో ఆ కలయిక కూడా కొంతకాలం తర్వాత, ఆ కాలము తీరిన తరువాత అది విడిపోక తప్పదు. కలయిక ఎప్పుడైతే నిర్ణయించబడిందో ఆ విడిపోవటం అనేది కూడా తప్పనిసరిగా నిర్ణయించబడుతుంది. కావున కలిసి ఉన్నప్పుడు ఆనందించడము, విడిపోయిన తర్వాత అంటే గతించిన తర్వాత బాధపడటము అనేది అది వివేకవంతుల యొక్క లక్షణము కాదు అంటూ, ఇంకా చివరిలో మాట అన్నాడు, జీవితం చ మరణాంతం. ఈ జీవితము అనేది మరణంతో పూర్తవుతుంది. అంతేగాని జీవించినటువంటి వాడు ఎప్పుడు శాశ్వతంగా జీవిస్తాడు అనుకుంటే అది పొరపాటు. జీవితము ఎంత నిజమో దానికి అంతమనేది ఉన్నది అనేది కూడా అంతే నిజము అని అంటున్నాడు. అందుకే కదా ఇక్కడ ఏమంటున్నాడు, ఎదుగుదల అనేది ఎదుగుదల తర్వాత ఒరగటం అనేది కూడా ఉంటుంది, జీవితము తర్వాత మరణం అనేది ఉంటుంది, కలయిక తర్వాత విడిపోవటం అనేది ఉంటుంది. అలాగే తండ్రి గారు గతించడం అనేది కూడా అది యాదృచ్ఛికంగా జరిగినది. దానికి కారణంగా కైకేయీదేవి కనిపించవచ్చును, కానీ కైకేయి కాకపోతే మరో కారణంగా దశరథ మహారాజు గతించి ఉండేవాడు తప్ప ఆయనకు కాలం తీరిన తర్వాత జీవించడం అనేది ఉండదు అని చెప్పి అంటూ, మరి దశరథుని యొక్క మరణానికి కైకేయీదేవి కారణము, పరోక్షంగా భరతుడు కారణము అని చెప్పి మీరు బాధపడవద్దు నాయన. ఆయనకు ఎంతవరకు కాలమో అంతవరకు జీవించాడు, ఇంకా ఆ తరువాత ఆయన జీవించడు కదా అని చెప్పి అంటూ, కావున ఈ విషయంలో నీవు బాధపడవద్దు అంటూ పితృమరణ దుఃఖంతో బాధపడుతున్నటువంటి భరతుణ్ణి ఓదార్చుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. అంతేకాదు, మరి నేను కూడా ఈ వనవాసానికి వస్తాను అని కానీ అనుకోలేదు. అది భగవంతుని యొక్క సంకల్పం. ఆ విధంగా వచ్చారంటే ఇక్కడ భగవంతుని యొక్క సంకల్పము అంటే రాముడే శ్రీమన్నారాయణుడు. అసలు ఈ సంకల్పంతోటే కదా ఈ భూమండలం మీద రామచంద్రమూర్తి అవతరించింది. అందుకే కదా ఆ వైకుంఠానికి వెళ్ళినటువంటి ఈ దేవతలు వీళ్ళందరూ ప్రార్థిస్తే దశరథుని యొక్క కుమారుడిగా అవతరించి మిమ్మల్ని అందరినీ కూడా సంరక్షిస్తాను అని చెప్పాడు. కావున రాముడు వనవాసానికి రావటం అనేది దైవ సంకల్పం అనే విషయాన్ని రాముడే ఇక్కడ భరతునికి తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఏమిటి? రామావతారము యొక్క సార్థకత, ఆ పరమార్థం అనేది వనవాసానికి రావటం అది పూర్వమే నిర్ణయించబడి ఉంది, దైవ సంకల్పం అదే అనే విషయాన్ని చెబుతూ, కావున దీని గురించి నీవు చింతించవద్దు అని అంటున్నాడు. భగవద్గీతలో కూడా అన్నాడు కదా స్వామి, తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి అని చెప్పి అంటూ, వారించలేనటువంటి విషయముల గురించి ఎక్కువగా చింతించడం, బాధపడటం అనేది చెయ్యకూడదు. కావున దశరథ మహారాజు గతించడం అనేది ఆయన యొక్క కాలధర్మాన్ని బట్టి, పైగా శరీరం అంటే శీర్యతే ఇది శరీరం అంటే క్షీణించేటటువంటి అటువంటి లక్షణం కలిగినటువంటి దాన్నే శరీరము అని చెప్పి అన్నారు. కావున అలాగా క్షీణించేటటువంటి జీర్ణమయ్యేటటువంటి స్వభావం కలిగిన శరీరాన్ని
దశరథ మహారాజు విడిచిపెట్టి వెళ్ళాడు. అది ఆ కాలధర్మం ప్రకారం జరిగిందే తప్ప నీవు కానీ నేను కానీ లేకపోతే కైకేయీదేవి కానీ దానికి కారణం కాదు అని అంటూ ఇంకా అంటున్నాడు, యథా ఫలానాం పక్వానాం నాణ్యత్ర పతనాద్భయం ఏవం నరస్య జాతస్య నాణ్యత్ర మరణాద్భయం భయం. ఇంకా అంటున్నాడు భరతుడేమో ఫలము దక్కకపోతే ఆ పెంచి పోషించినటువంటి వాడు బాధపడతాడని ఆ ఉదాహరణ చెబితే, అదే ఉదాహరణ తీసుకుని రాముడు అంటున్నాడు, నాయన పండు పండిన తర్వాత పండు అదే విధంగా చెట్టుకు శాశ్వతంగా అలాగా వేళ్లాడుతూ అలాగే ఉండిపోతుందా? పండినటువంటి పండు రాలి కింద పడవలసిందే. అది ఇతరులు కోసినా ఇంకొకడు కొయ్యకపోయినప్పటికీ కూడా ఆ చెట్టుకు పండినటువంటి పండు తనంతట తానైనా సరే రాలి పడిపోతుంది. అలాగే పక్వానాం ఫలానాం పతనాదన్యత్ర భయం యదా నాస్తి. పండినటువంటి ఫలములు పడి తీరుతాయి, అంతకు మించినటువంటి భయం వాడికి ఇంకోటి ఏది ఉండదు. అదేవిధంగా జాతస్య నరస్య మరణాదన్యత్ర భయం నాస్తి. పుట్టినటువంటి వాడికి మరణం అనేది తప్పనిసరిగా ఉంటుంది, కావున దానికంటే భయం వేరేది లేదు. అయితే అది తప్పదు కావున దాన్ని అంగీకరించి తీరాల్సిందే. కావున దశరథుని యొక్క మరణం గురించి నీవు చింతించవద్దు. ఆయన పండి రాలిపోయినటువంటి పండు లాంటి వాడు. అంటే మధ్యలోనే అయిపోతే గనక అది కొంత బాధ కలిగించవచ్చు, కానీ పండి తాను జీవితంలో చేయవలసినటువంటివన్నీ కూడా చేసి బాగా పండిపోయినటువంటి పండు లాంటి వాడు దశరథ మహారాజు. ఆయన గతించినటువంటి దాని గురించి చింతించవద్దు అని అంటూ, యథాగారం దృఢస్థూణం జీర్ణం భూత్వా వసీదతి తథైవ సీదంతి నరాః జరా మృత్యువశం గతాః. ఇదో కేవలం పండుకు మాత్రమే ఆ స్థితి, మిగతావన్నీ శాశ్వతంగా ఉంటాయనుకుంటే అది పొరపాటు నాయన. దృఢస్థూణం ఆగారం, దృఢమైనటువంటి స్తంభములతో నిర్మించినటువంటి పెద్ద ప్రాసాదము భవంతి అయినప్పటికీ కూడా యథా జీర్ణం భూత్వా అవసీదతి, యథా ఏ విధంగా అయితే కొంతకాలానికి, అంటే ఏమిటి, దాని యొక్క పటుత్వాన్ని బట్టి 100 సంవత్సరములకు అవ్వచ్చు, 200 సంవత్సరములకు అవ్వచ్చు, 500 సంవత్సరములకు అవ్వచ్చు, ఎప్పటికైనా సరే అది జీర్ణమై అది కూలిపోవలసినదే అనే విషయాన్ని చెబుతూ, జీర్ణం భూత్వా అవసీదతి. ఎంత దృఢంగా నిర్మించినటువంటి భవంతి అయినప్పటికీ కూడా కాలాన్ని బట్టి కొంతకాలం గడిచిన తర్వాత జీర్ణమైపోయి శిథిలమైపోయి అది కూలిపోతుందో అదే విధంగా మనుషులు కూడా కాలధర్మాన్ని అనుసరించి ముసలితనము మొదలైనటువంటి వాటి చేత మృత్యువును, అంటే ఆ మరణాన్ని పొంది తీరాలి. దాని గురించి దిగులు పడవద్దు అని చెప్పి అంటూ ఉన్నాడు. అంటూ ఇక్కడ అంటున్నాడు, దశరథ మహారాజు కూడా బలమైనటువంటి భవంతి వంటి వాడు. ఆ భవంతిలో మనందరికీ కూడా నీడ ఇచ్చి మనందరినీ కూడా పెంచి పోషించినటువంటి వాడు. అంతటి ఎంత గొప్ప భవంతి అయినా కాలం గడిచిన తర్వాత అది శిథిలమై కూలిపోయినట్లుగా ఎంత గొప్ప మా దశరథ మహారాజు అయినప్పటికీ కూడా ఆయనకు కూడా కాలం చెల్లినది. ఆ కాలధర్మంలో ఆయన కలిసిపోయాడు. కావున ఆయన గురించి నీవు బాధపడవద్దు అంటూ తత్వబోధను, అంటే ఏమిటి, గ్రహించవలసినటువంటి విషయాన్ని రామచంద్రుడు తెలియజేస్తూ, అత్యేతి రజనీయాతు సాన ప్రతినివర్తతే యాత్యేవ యమునా పూర్ణ సముద్రముదకాకులం. ఇంకా ఉదాహరణ చెబుతున్నారు చూడండి. యా రజనీతు అత్యేతి, ఏ రాత్రి అయితే గడిచిపోయిందో ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా తల్లకిందులుగా తపస్సు చేసినా గడిచిపోయినటువంటి కాలము మరలా తిరిగి రానే రాదు. సా పూర్ణ యమునా ఉదకాకులం సముద్రం యాత్యేవ, నిండుగా నిండిన వర్షముల చేత నిండుగా నిండినటువంటి యమునా నది అది ప్రవహించి సముద్రంలోకి నీటిని విడిచిపెడుతూనే ఉంటుంది. ఆ ప్రవాహాన్ని ఎవరూ కూడా ఆపలేరు. ఏ విధంగా అయితే గడిచినటువంటి రాత్రి తిరిగి రాదో, ఏ విధంగా అయితే సముద్రంలో కలిసినటువంటి నీరు మరలా వెనక్కి తిరిగి రాదో, అదేవిధంగా ఈ జీవితము కూడా గడిచిపోయినటువంటి జీవితం మరలా తిరిగి రాదు. గడిచినటువంటి దశరథ మహారాజు మరలా తిరిగి రారు. అది కాలధర్మము అనే విషయాన్ని చెబుతూ ఇంకా అంటూ ఉన్నాడు,
దశరథ మహారాజే కాదు నాయన, నీవు నేను కూడా భవిష్యత్తులో ఈ విషయాన్ని అంగీకరించి తీరాలి, మనకు కూడా అవేవి తప్పవు అనే విషయాన్ని చెబుతూ అహోరాత్రాణి గచ్చంతి సర్వేషాం ప్రాణినామిహ ఆయుం క్షిక్షపయంత్యాసు గ్రీష్మే జలమిమాంశవః. ఈ లోకంలో గచ్చంతి అహోరాత్రాణి గడిచిపోతూ ఉన్నటువంటి పగలు రాత్రి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సర్వేషాం ప్రాణినాం ఆయుంషి, సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క ఆయుష్ని కూడా అవి గడిచే విధంగా చేస్తూ ఉన్నాయి. అంటే పగలు రాత్రులు గడుస్తూ జీవుల యొక్క ఈ ఆయుష్ ఏదైతే ఉన్నదో ఆయుష్ని కూడా గడిచిపోయే విధంగా చేస్తూ ఉన్నాయి. మనం పగలు దాటింది రాత్రి దాటింది అనుకుంటాం, కానీ ఒక పగలు జీవితంలో తగ్గింది, ఒక రాత్రి జీవితంలో తగ్గింది అని చెప్పి ఎవరమో భావించం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది అదే అనే విషయాన్ని చెబుతూ దానికి ఉదాహరణ చెబుతూ ఉన్నాడు. ఎండాకాలంలో చెరువులలోనూ నదులలోనూ నీటి గుంటల్లోనూ ఉన్నటువంటి నీటిని సూర్యుడు తన వేడి చోటు ఏ విధంగా అయితే మెల్లమెల్లగా ఆవిరి చేసి గ్రహిస్తూ ఉంటాడో అదేవిధంగా ఈ కాలము గడుస్తూ జీవుల యొక్క ఆ ఆయుష్ని ఆ విధంగా గడిచిపోయే విధంగా చేస్తూ ఉంటుంది, దానిని గ్రహిస్తూ ఉంటుంది అని చెప్పి అంటూ ఉన్నాడు. ఆత్మానమనుశోచత్వం కిమన్యమనుశోచసి ఆయుస్తే హీయతే యస్య చితస్య చ గతస్య చ అని అంటూ ఇంకా ఇందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని, ఇందులో ఉన్నటువంటి విశేషాలని కూడా మరింతగా రామచంద్రమూర్తి మరికొన్ని శ్లోకాలలో తెలియజేస్తున్నాడు. మరి ఆ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. महते वाम्बुवेगेन भिन्नस्सेतुर्जलागमे दुरावारं त्वदन्येन राज्यखण्डमिदं महत् गतिं खर इवाश्वस्य तार्क्ष्यस्येव पतत्रिणः अनुगन्तुं न शक्तिर्मे गतिं तव महीपते सुजीवं नित्यशस्तस्य यः परैरुपजीव्यते रामतेन तु दुर्जीवं यः परानुपजीवति यथा तु रोपितो वृक्षः पुरुषेण विवर्धितः ह्रस्वकेन दुरारोहः रूढस्कन्धो महाद्रुमः स यथा पुष्पितो भूत्वा फलानि न विदर्शयेत् सतां नानुभवेत् प्रीतिं यस्य हेतोः प्ररोपितः येषोपमा महाबाहो तमर्थं वेत्तुमर्हसि यदि त्वमस्मान् वृषभः भर्ता भृत्यान्न साधिः श्रेणयस्त्वां महाराज पश्यन्त्यग्राश्च सर्वशः प्रतपन्तमिवादित्यं राज्ये स्थितमरिन्दमम् तवानुयाने काकुत्स्था मत्ता नर्दन्तु कुञ्जराः अन्तःपुरगता नार्यः नन्दन्तु सुसमाहिताः
నందంతు సుసమాహితాః తస్య సాధ్విత్యమన్యంత తస్య సాధ్విత్యమన్యంత నాగరా వివిధా జనాః నాగరా వివిధా జనాః భరతస్య వచః శ్రుత్వా భరతస్య వచః శ్రుత్వా రామం ప్రత్యనుయాచతః రామం ప్రత్యనుయాచతః తమేవం దుఃఖితం ప్రేక్ష్య తమేవం దుఃఖితం ప్రేక్ష్య విలపంతం యశస్వినం విలపంతం యశస్వినం రామః కృతాత్మా భరతం రామః కృతాత్మా భరతం సమాశ్వాసయదాత్మవాన్ సమాశ్వాసయదాత్మవాన్ నాత్మనః కామకారోస్తి నాత్మనః కామకారోస్తి పురుషోయమనీశ్వరః పురుషోయమనీశ్వరః ఇతశ్చేతరశ్చైనం ఇతశ్చేతరతశ్చైనం కృతాంతః పరికర్షతి కృతాంతః పరికర్షతి సర్వే క్షయాంతాని చయాః సర్వే క్షయాంతాని చ యాః పతనాంతాః సముచ్ఛ్రయాః పతనాంతాః సముచ్ఛ్రయాః సంయోగా విప్రయోగాంతాః సంయోగా విప్రయోగాంతాః మరణాంతం చ జీవితం మరణాంతం చ జీవితం యథా ఫలానాం పక్వానాం యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనాత్ భయం నాన్యత్ర పతనాత్ భయం ఏవం నరస్య జాతస్య ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణాత్ భయం నాన్యత్ర మరణాత్ భయం యథాగారం దృఢస్థూనం యథాగారం దృఢం స్థూణం జీర్ణం భూత్వా వసీదతి జీర్ణం భూత్వా వసీదతి తథైవ సీదంతి నరాః తథైవ సీదంతి నరాః జరా మృత్యువశం గతాః జరా మృత్యువశం గతాః అత్యేతి రజనీయాతు అత్యేతి రజనీయాతో సా న ప్రతినివర్తతే సా న ప్రతినివర్తతే యాత్యేవ యమునా పూర్ణా యాత్యేవ యమునా పూర్ణా సముద్రముదకాకులం సముద్రముదకాకులం అహోరాత్రాణి గచ్చంతి అహోరాత్రాణి గచ్చంతి సర్వేషాం ప్రాణినామిహ సర్వేషాం ప్రాణినామిహ ఆయూంషి క్షపయంత్యాశు ఆయూంషి క్షపయంత్యాశు గ్రీష్మే జలమివాంశవః గ్రీష్మే జలమివాంశవః ఆత్మానమనుశోచత్వం ఆత్మానమనుశోచత్వం కిమన్యమనుశోచసి కిమన్యమనుశోచసి ఆయుస్తే హీయతే యస్య ఆయుస్తే హీయతే యస్య స్థితస్య జగతస్య చ స్థితస్య చ గతస్య చ ఇత్యార్షే యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచోత్తరశతతమే సర్గే పంచోత్తరశతతమే సర్గే సప్తదశ శ్లోకాః సప్తదశ శ్లోకాః. ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుదాం. ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరిధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా
ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. No.